నిన్న నేడు యుగములు ఒకటి రీతిగా ఉన్నా మన ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు మహిమా ప్రభావ స్తుతి ఘనతలు కలుగును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తను మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారియన్ బెనెహామ్ గారు అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రములు గల జెఫర్సన్విల్ పట్టణంలో ఉన్న బ్రెన్హామ్ టాబర్నకల్ నందు 1959వ సంవత్సరము డిసెంబర్ 37వ తేదీ గురువారం సాయంత్రం ప్రసంగించినది. దానిని ఇప్పుడు తెలుగు భాష అనువాదంతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు అప్పటి నుండి, అండ్ ఫ్రమ్ దట్ టైమ్. నిజంగా తిరిగి వచ్చి సహోదరుడు చెప్పినది వింటే ఎంతో మంచి విషయం. సంఘ కాపరి తన చిన్న అమ్మాయిని గురించి దేవుని కృపను గుర్చిన సాక్ష్యం ఇచ్చారు. అలాంటి విషయాలు చేసిన ప్రభు అయిన యేసు వలె అది ఉన్నది. అలాంటి విషయాలు చేయుట నిజంగా అవి జరుగుతవి. ఈ రాత్రి మనమెంతో ఆనందంగా ఉన్నాము. మనం ఇలాగ పిలుచుతున్నట్లుగా కొత్త సంవత్సరపు ప్రార్థనా కుటుంబంలో మన అతిథి వారిలో ఒకరు మన మధ్య ఉన్నందుకు సంతోషంగా మనమున్నాం. సహోదరుడు ఎర్నీ ఫ్యాండ్లెర్ నా యొక్క మంచి స్నేహితుడు మరియు ప్రభుని యేసుక్రీస్తుకు మార్పు చెందిన వారిలో ఒకరు. కృప యొక్క చిహ్నము. స్విట్జర్లాండ్లో అతని పుట్టిన గృహం ఉన్నది. అక్కడి నుండి అతను వచ్చాడు. అక్కడ అతనితో కూడా ఒక సహోదరుడు ఉన్నాడనుకుంటాను. వారు శ్రావణంలో ఇప్పుడు ఉంటున్నారు. జర్మనీ సంతతివాడు సహోదరుడు వాటర్స్. వారు మన మధ్య ఈ రాత్రి ఉన్నందుకు మనము ఆనందంగా ఉంటున్నాము. తర్వాత ఇంకా మనతో ఈ రాత్రి ప్రశస్త విశ్వాసం కలిగిన సహోదరుడు ఉన్నాడు. సహోదరుడు డేవిడ్ డూ ప్లెసిస్, దక్షిణాఫ్రికా. అతను కూడా మనతో ఉన్నందుకు మనం ఆనందంగా ఉన్నాము. డేవిడ్ మరియు నేను ఆశతో నిరీక్షిస్తున్నాము, లేక ప్రార్థన చేస్తున్నాము. రాబోతున్న సంవత్సరంలో ప్రభు మాకు కలిసి గొప్ప పనిని ఆఫ్రికాలోనూ ప్రపంచంలో పలు స్థలాలలోనూ ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాము. అందరి గురించి మాట్లాడటానికి మరియు ప్రార్థన చేయట కొరకు సహోదరుడు డేవిడ్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు సోమవారం మధ్య ఉంటాడు. ఆఫ్రికాలోనూ ప్రపంచంలో వెళ్లవలసిన పలు పలు విధాలైన స్థలాలలో ఎక్కడ ఎప్పుడు అని నిర్ణయం చేసుకుంటూ కొరకు ఉన్నాడు. పెంతెకోస్తు ప్రపంచ కన్వెన్షన్తో సహోదరుడు డేవిడ్ ఎంతో ప్రాముఖ్యమైన కార్యభారాన్ని లేక స్థానాన్ని కలిగి ఉన్నాడు. ప్రపంచమంతటి గొప్ప గొప్ప మత సంబంధమైన అనేక మంది నాయకులకు అతడు ఎరికైనవాడు. మరియు మనం ఎరిగినంత వరకు అన్ని సంఘ శాఖల విశ్వాసము యేసుక్రీస్తు యొక్క శరీరమును ఐక్యపరచుటకు, సహకరించుటకు, జరిగించుటకు, ఒప్పించుటలో ఎంతో పలుకుబడి కలిగిన వాడు ఇతడు. వారు ఏ సంఘానికి సంబంధించిన వారు ఏ గుర్తును కలిగిన్నా వారి తారతమ్య భేదములు లేకుండా చేయుచున్నాడు. దాని కొరకే సంఘం కొరకే క్రీస్తు అను ఆయన చనిపోయాడు. దాన్ని గురించి నేను పలుపుల మార్లు తలస్తూ ఉంటాను. అక్కడ పశ్చిమాన పశువులను త్రిప్పుటకు సహకరిస్తూ ఉండేవాడను. అనేక సార్లు మేం పైకి వెళ్తాం. డ్రిఫ్ట్ ఫెన్స్ లో గుండా పర్వతములోకి వాటిని మేపుటకు ఎక్కడైతే వారు పశువులను తొలుతారో అక్కడ సహోదరుడు డేవిడ్ నేను కూర్చునివారం. అరణ్యంలోని పచ్చిక అవి మేయినీవని. క్రింద పచ్చిక పొలము, అడవిలోని పచ్చిక పొలములు పెరుగుతూ ఉంటవి. ఆ గడ్డిని వారు కోసివేస్తారు. వారికి ఎక్కువగా మంచు తుఫాన్లు ఉన్నప్పుడు పశువులను శీతాకాలంలో మేపుటకు గుర్రం పైన జీని మీద కూర్చొని ఆ పశువులను తోలుకుని వస్తున్నా కాచేవాణ్ణి గమనిస్తూ ఉండేవాడను. క్రిందనున్న ప్రతి గడ్డి కయ్య 1 టన్ను గడ్డిని పుట్టిస్తుంది. వారు 50 టన్నుల గడ్డిని పుట్టించగలిగితే దాని యొక్క అర్థం 50 పశువులను అక్కడ పెట్టగలరని వారి నమ్మకం. వారు 1000 టన్నుల గడ్డిని పండించగలిగితే అక్కడకు 1000 పశువులను అందులోకి పంపగలం. ప్రతి ఒక్కరూ వారి ఆవులకు ఒక గుర్తు పెట్టుకుని ఉంటారు. పలు పలు రకాలైన కయ్యల్లో వారు ఆ గుర్తులను కనిపెడుతూ ఉంటారు. ఎందుకనగా అవి కలిసి పోకుండా రీతిగా. ఆ రేంజర్ అనగా కాపలవాడు ఎటువంటి గుర్తులతో అవి వెళ్తున్నవో అంత ఆసక్తి కనపరిచేవాడు కాదు వాటిని గూర్చి. ఎందుకంటే అవి అన్ని రకాలైన గుర్తులు కలిగి ఉన్నవి కాబట్టి. అయితే అతను నిజంగా పరీక్ష చేయవలసింది ఒకటి ఉన్నది.
అది రక్తపు జీర ముడి. వారు హేర్ఫోర్డును లెక్కల పట్టులో వ్రాయించుకునవలసి ఉన్నది. లేనట్లయితే వారు గేటు లోపలకు వెలుటకు వెళ్లేదు. వాటిని తిరిగి పంపుతారు. చూస్తున్నారా? తీర్పు సమయమున అలాగే ఉండునని నేను అనుకుంటున్నాను. అది ఎటువంటి ముద్ర మనము కలిగి ఉన్నామని కాదు, అయితే అక్కడ రక్తపు జీర ముడి ఉన్నదా లేదా అనేది కావలసి ఉన్నది. ఆ విషయమే లెక్కకు వచ్చేది, రక్తపు జీర ముడి. సహోదరుడు డేవిడ్ మనతో ఉన్నందుకు నేనెంతగానో ఆనందంగా ఉన్నాను. మరియు ఒక క్షణం క్రితం సహోదరుడు ఎస్టెల్ బీలర్ ఇక్కడ ఉండుట నేను చూశాను. ఎక్కడో ఒక చోట అక్కడ నిలబడి ఉంటే నేను అతన్ని చూశాను. ఈ రాత్రి మిగతా దైవసేవకులు అతన్ని వినాలని ఆశపడుతున్నారు. తర్వాత సహోదరు రెడల్ వారు లోపలికి వస్తారు. ఎందుకనగా మధ్యరాత్రి వరకు వారు ఉండబోతున్నారు. అయినను సహోదరు డేవిడ్ మధ్యరాత్రి వరకు ఉండలేడు. ప్రతి ఒక్క చోట అతడు అవసరమైనవాడు. అతడు ఇక్కడ ఉన్నాడని సహోదరుడు రాడ్జర్స్కు విన్న వెంటనే అతడు 10 గంటలకు అక్కడ ఉండునట్లుగా పంపమన్నాడు. కనుక దాని అర్థం అక్కడ దక్షిణ లూయిస్విల్లో ఉండటానికి అతడు చాలా త్వరగా ఇక్కడ విడిచిపెట్టబోతున్నాడు. సహోదరు డేవిడ్ ఇక్కడ ఉండటం మంచిది నేను తలస్తున్నాను. అతడు ఇక్కడికి వచ్చి అతని హృదయంలో ఉన్నది మనకు బోధించాలని, ప్రభు ఏమి ఉంచాడో అది మాట్లాడవలనని నేను ఆశపడుతున్నాను. దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన సహోదరుడు డేవిడ్ డి ప్లెసిస్ మనతో మాట్లాడటానికి మనమందరం ఇష్టపడుతున్నాము. ఇది నన్ను చెప్పనివ్వండి. అది నేను దక్షిణ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ప్రభు నాకిచ్చిన ఘనమైన కుడికలలో ఇతని యొక్క సహోదరుడు జస్టిస్ నా యొక్క అనువాదకుడు. అతని పేరు సహోదరుడు జస్టిస్ అని అనుకుంటున్నాను. ఈ యొక్క డు ప్లెసిస్ సహోదరులు ఎంతో మంచి కుటుంబము. నేను ఎరిగినంత వరకు వారందరి కూడా దైవసేవకులు. వారి యొక్క నాన్నగారు కూడా అతను దైవసేవకుడు. వారు మంచి కుటుంబం నుండి వచ్చినవారు. ప్రపంచమందున్న అన్ని సంఘాలు, సంఘ శాఖల్లో సహోదరు డేవిడ్కు గొప్ప పేరు ఉన్నది. సహోదరు డేవిడ్ ఇప్పుడు నీ వచ్చి ఏమి చెప్పమని దేవుడు నీ హృదయంలో ఉంచున్నాడో అది మాకై మాట్లాడవలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడే పైకి రండి. ఈ రాత్రి నా సంఘానికి నేను పరిచయం చేయుటకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఇతడి సహోదరు ఆర్మన్ నెవిల్ మా యొక్క సంఘ కాపరి గారు. సంఘానికి ఇతడు సహోదరు డేవిడ్ డు ప్లెసిస్ దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన నా ప్రశస్తమైన స్నేహితుల్లో ఒకరు. దేవుని పరిచర్యలో సాటి సైనికుడు. సహోదరు డేవిడ్, దేవుడు నిన్ను దీవించును కాక. మాట్లాడు. ఆమేన్. మనమందరము చేశాము. సహోదరు డేవిడ్ తొందరపడుతున్నాడు. తిరిగి వెళ్లిపోవటకు తొందరపడుతున్నాడు. మనతో తిరిగి ఉంటాడు. అది చాలా మంచిది. మనం నిజంగా ఆనందిస్తున్నాము. సహోదరు డేవిడ్ కొన్ని విషయాల్లో చెప్పాడు. వాటిని గుర్తుపెట్టుకోవాలని కలము కొరకు నేను చూచుకుంటున్నాను. అయితే నేను ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకముంచుకుంటాను. మనుమల్లు, బిడ్డలు మన సహోదరుని యొక్క దర్శనమునకు మనం హర్షిస్తున్నాము. అతని ప్రపంచ పెంతెకోస్తు విశ్వాసుల మహాసభకు సంబంధం కలిగి ఉన్నాడు. మరియు ప్రపంచమంతటా అతనికి గల పని నిర్వహణలో అతనొక గొప్ప మనిషి. ఈ నూతన సంవత్సరపు రాత్రి సహోదరు డేవిడ్ వచ్చి మనతో మాట్లాడటానికి మనము ధనులమే అవుతాము. మన ప్రభుని గుర్చి గొప్పవారు ఏమని తలంచెరో ఆయన గొప్ప సేవకుని గుర్చి మీరు చూడగలరు. రేపు నూతన సంవత్సరమై ఉండగా ఇప్పుడు కొన్ని గంటలై ఉన్నవని నేను అనుకుంటున్నాను. నేను ఉదయం పెందలికడనే వెళ్లవలసి ఉన్నది కనుక నేను కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను. సహోదరు నెవిల్కు అది అంగీకారమైనట్లయితే సహోదరు బీలర్ మరియు తదితరమైన దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు. ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను. మనం ఆమెన్ అని అంటే ఇంటికి వెళ్దాం అని నేను అనుకుంటున్నాను. అది అద్భుతకరమైన వర్తమానం అవుతున్నది. మనం ఈ రాత్రి ఏమి కలిగి ఉన్నామో ప్రభువుకు మనము ధన్యవాదులు చెల్లించగలిగిన వారమై ఉన్నాము. ఇది నూతన సంవత్సరపు రాత్రి ఉండగా దేవుని రాజ్యమును బట్టి నూతన సంవత్సరం వచ్చే వరకు ఒకరిని ఒకరం బోధించుచు కాలక్షేపణ చేద్దాం. ఉదయం నేనెంతో పెందలికట లేచాను. తెల్లవారికి మునిపే లేచాను. నేను డేవిడ్ వంటి యవనస్తును కాదు. బహుశా అతని వంటి యవనస్తునుగా నేను భావించను. ఒకవేళ డేవిడ్ నాకంటే కొంచెం పెద్దవాడు నేననుకుంటాను.
అతడు 7-8 సంవత్సరాల పెద్ద, బహుశా 10. అయితే అతను నిజంగా దేవుని కొరకు అగ్ని బంతి, దేవుని రాజ్యము కొరకు ఈ సంవత్సరం 50,000 మైళ్ళు ప్రయాణం చేశాడు. అతడు రహదారిన ఇప్పుడు సహోదరుడు రాజర్స్ యొద్ద బోధించుటకు రేపు బహుశా మరొక చోట, ఇంకొక చోట, ఇంకొక చోట, తిరిగి సోమవారం తిరిగి ఇక్కడుంటాడు. రాబోతున్న ప్రపంచ యాత్ర కొరకు ఏర్పాట్లు చేటు కొరకై అతను నేను కలవలసి ఉన్నది. మేము ఆఫ్రికాలో ఉండవలసి ఉన్నది. రానయున్న మార్చిలో. అది నేను అర్థం చేసుకున్నాను. ఫుల్ గాస్పెల్ క్రిస్టియన్ బిజినెస్ మన్ వారి క్లైటన్ శాన్మోర్ను ఈ వారములోనే లేక ఈ రానయున్న వారములోనే నేను కలుసుకుంటాను. అందులో మొదటి భాగం ఇది. జమైకా, హైటీ ఏర్పాట్లు చేస్తాము. నేను రానున్న వారంలో కెంటుకీకి వెళ్తాను, లేక జార్జియాలోకి. అక్కడి కూటములు జరిగిస్తాము. తిరిగి కెంటుకీ నుండి నేరుగా వచ్చి ఒక రాత్రి ఇక్కడ ఈ సంఘాలను పట్టుకుంటూ రాత్రి అక్కడ ఉంటాం. అక్కడి నుండి నేరుగా ఇంటికి వచ్చుట. 27 నుండి ప్రారంభమై 30 వరకు జరిగే అట్లాంటిక్ సిటీకి వెళ్ళుట. అక్కడ విడిచి జమైకాలోని కింగ్స్టన్లో 1న ఉదయం నుండి రేస్ ట్రాక్లో ఆరంభము కానున్నా. అక్కడ 10 దినముల కూటాలకు వెళ్ళుట. అక్కడి నుండి హైటీకు, మరి ఎక్కడికో. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళడం మాకు తెలియదు. ప్రభు ఎలా నడిపించితే అలాగు. ఇప్పుడు ఇవన్నీ తయారవుతున్నవి. చూస్తున్నారా? అవునని నేను చెప్పలేదు. డేవిడ్ ఇక్కడే ఉన్నాడు. క్లైట్ రాబోతున్నాడు. గోర్డన్ సహోదరుడు గోర్డన్ లిండ్సే దక్షిణ అమెరికా నుండి వచ్చుచున్నాడు. మరియు మిగతా వారు లాటిన్ మాట్లాడు అమెరికాకు క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారు. సహోదరుడు డేవిడ్ స్విట్జర్లాండు, జర్మనీ తదితరమైన వాటి కొరకు. అయితే ఇంకా మాకు తెలియదు. మీరు ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు వెళ్ళమని చెప్పు వరకు ఎక్కడికి నేను వెళ్ళను నాకు తెలిసినంత వరకు. కాబట్టి నేను వెళ్ళాలని నడిపించబడితే విమానము దిగుతాను. ప్రతికూలం ఏదైనప్పటికీ ప్రభుని యేసు నామమున నేను వచ్చుచున్నానని నేను చెప్పగలను. నేను డేవిడ్ కొరకు, మేము కలిగిన సహవాసం కొరకు నేను కృతజ్ఞుడను. ఎందుకనగా ఆ మనుషుడు ఎంతో ప్రాముఖ్యమైన మనుష్యుడు. అతను నిశ్చయముగా ప్రభు యొక్క ఈ పరిచర్యను నమ్ముతాడు. అతను నిజంగా చేస్తాడు. సహోదరు డేవిడ్, నేను మా యొక్క పేరులు ప్రపంచమంతటా కలిపి ఉన్నవి. అటువంటి మనుషులతో నేను సహవాసము కలిగి ఉన్నందుకు నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. అయితే స్నేహితులారా, నేను అది అభినందిస్తున్నాను. అయితే నేను తలంచు ఘనమైన విషయం దేవుని కుమారుని యేసుక్రీస్తుతో సహవాసము చేయుట అనేది. ఆ మహాఘనునితో క్రొత్త సంవత్సరం రాత్రిన పలు విధాలైన బోధకులను చూచుట అనేది మంచిదని నేను తలస్తున్నాను. వారే విధముగా పఠనాంశమును సమీపించుట అనేది, వారేమి చెప్పున్నది మొదలైనవి శ్రేష్టమైన విషయమని తలస్తున్నాను. ప్రతి మనిషి తన స్వంత విధానముగా బోధిస్తాడు. మనందరినీ దేవుడు ఒకే విధముగా చేయలేదని మీకు తెలుసా? ఆయన మనలను వ్యత్యాసకరంగా చేశాడు. మన యొక్క సారూప్యాన్ని ఆయన వ్యత్యాసకరంగా చేశాడు. ప్రపంచమును ఆయన వ్యత్యాసకరముగా చేశాడు. పెద్ద పెద్ద పర్వతాలు, చిన్న చిన్న కొండలు, పచ్చిక బయళ్ళు, ఎడారులు, పెద్ద పెద్ద తెల్లని పువ్వులు, నీలి రంగుల పువ్వులు, అన్నీ పలు రకాలు. ఆయన మనలను వ్యత్యాసకరముగా చేశాడు. అంతే. ఎర్ర తల కలిగిన వానిగా, నల్ల తలలు కలిగిన వారిగా, గోధుమ రంగు తలలు కలిగిన వారిగా, తెల్ల తల కలిగిన వారిగా, లావుగా, సన్నగా, ఎత్తుగా, ఇంకేమేమో చూశారా? ఆయన మనలను వ్యత్యాసకరంగా చేశాడు. దేవుడు వ్యత్యాసాలను చేయువాడు. నేనొక విధంగా అది ఇష్టపడుతున్నాను. మీరు అయితే అన్ని వేళల్లో అలాగే. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. కాబట్టి మనం ఇప్పుడు మన లేఖనము త్రిపుదాము పరిశుద్ధ మత్తయి పుస్తకంలోకి. పరిశుద్ధ మత్తయి సువార్త 4వ వచనము ఆరంభము నుండి. ప్రభువు మనకు సహాయము చేయుచుండగా ఒక పాఠము కొరకు నేను చదవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ మత్తయి 4వ అధ్యాయం. నేను నమ్ముతున్నాను. చదవక ముందు ప్రార్థించుకుందాము. కృపాభర్తులకు పరలోకపు తండ్రి, తిరిగి కృతజ్ఞతా హృదయాలతో ఈ నూతన సంవత్సరమును మేము సమీపిస్తున్నాము. మేము నిన్ను సమీపించుచు
గతకాలపు భారాలన్నీ నీ యొద్దకే తీసుకుని వచ్చుచు మాకు వ్యతిరేక్తముగానున్న పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకముంచుకోవద్దని మరచిపోవటైన సముద్రములో వాటిని నీవు పెట్టమని అడుగుతున్నాము. మా ఆత్మీయ ఉనికిని మేము పరీక్షించుకుంటే కాక నీతో ఉన్నటువంటి మా సహవాసాన్ని మేం పరీక్షించుకుందుము కాక మా పాపాలన్నీ క్షమించుము. ఈ రాత్రి యొక్క ఆత్మ మమ్మలను సంధించమని మేము అడుగుతున్నాము. ఏదైనా అపవిత్రమైనది మమ్మలను గూర్చి ఉన్నట్లయితే ప్రభువా, తూర్పునకు పడమర ఉన్నట్లుగా అది తీసివేయము. మాకిక ఎన్నడూ జ్ఞప్తియుండకున్నట్లుగా దాన్ని మరచిపోడిన సముద్రములో విసిరవేయము. తద్వారా మేము గొర్రెపిల్ల రక్తము ద్వారా కడగబడి శుద్ధి చేయబడి నూతన సంవత్సరంలో సంసిద్ధపడి ప్రవేశించుట కొరకై మేము నీకు పరిచయం చేసిన అన్నిటికంటే ఈ 1960 సంవత్సరము మహాఘనమైనదిగా ఉండును కాక మాకు బహు విస్తారముగాను సమృద్ధిగాను దయచేయము. ప్రభువా, మా ముందున్న ఈ కుటాలన్నీ మేము సహోదరు డూ ప్లెసిస్ తలంతుచున్న ప్రపంచమందలి కూటములు ఆసియాలోను యూరప్ అంతటను ప్రభువా, ఈ విషయాలకు నీ చిత్తము నీ బలము జరిగించును కాక నీ యొక్క దైవికమైన నిర్ణయించబడిన మార్గము నుండి మేము ఎప్పుడైనా అడుగు జారితే పరిశుద్ధాత్మ మార్గానికి అడ్డుపెట్టి మమ్ము నిలుపు చేయును కాక ప్రభువా, సరైన స్థానాన మమ్మల్ని ఉంచును కాక అది దయచేయండి. ప్రభువా, ఈ చిన్న సంఘమును దీవించుము. సుమారు 30 సంవత్సరాలు ముగిచుండగా దేవుని కృపకు ఒక స్మారకమై దీనజనులకు ఇక్కడ ఇది నిలిచి ఉన్నది. తండ్రి, సంఘ కాపురియగు సహోదరు నెవిల్ను నీవు ఆశీర్వదించమని, సంఘమంతటిని ఆశీర్వదించమని మేం ప్రార్థిస్తున్నాము. ధర్మకర్తలను, సంఘ పరిచారకులను, పాటలు నడిపించువారిని, పియానిస్టును, సంఘమంతటిని, ప్రతి ఒక్కరిని, ఆదివారం బడి ఉపాధ్యాయులను, ఇంకెవరెవరిని అందరినీ ఆశీర్వదించుము. ప్రభువా, దేవుని కృపలో ఈ సంవత్సరం మేమెదుగుటకు శక్తిమంతులవుదుము కాక. మా యొక్క సభ్యత్వ సంఖ్య పెద్ద సంఖ్యగా పెరుగును కాక. గతించిన సంవత్సరానికంటే కంటే అధికమైన నీ కృప పొందుదము కాక. తండ్రి, అది అనుగ్రహించుము. మేము చదవబోతున్న నీ వాక్యమును, ఈ పాఠము మేము సమీపిస్తుండగా ఇప్పుడు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీవు మాత్రమే అనువదించగలవు. దేవుని రాజ్యము నిమిత్తమై దాన్ని నీవే మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. యేసుక్రీస్తు నామమున ఆమేన్. తరువాత కొద్ది నిమిషాల కొరకై పాఠ్యాంశమునకై నేను ఎన్నుకున్నదేదో ఇప్పుడు నేను ప్రకటన చేయాలనుకుంటున్నాను. ఇక్కడే లేఖనములో అది ఉన్నది. నేను దాన్ని చదువుతాను. ఈ విధముగా నేను దాన్ని పిలవాలనుకుంటున్నాను. అప్పటి నుండి అని. గత దినము నేను చెప్పిన్నాను, నేను వస్తానని నేను అనుకోలేదు. కారణం, నా యొక్క గొంతుగా బొంగురుపోయినది. నిన్న లేక మొన్న నా భార్య నాతో అన్నది, అలాగైతే నువ్వు మందిరానికి వెళ్ళలేవని అని అనుకుంటున్నాను అని అడిగినది. నేనన్నాను, హనీ, నిన్నలా అనుకోవట్లేదు. నా గొంతుక ఎంతో బొంగురుపోయినది, నొప్పిగా ఉన్నది. తరువాత రాత్రి గంటకి ఏమీ లేదు. నేను క్రింద కూర్చొని లేఖనాన్ని తీసుకుని దీనిలోనికి వెళ్ళిపోయాను. సహోదరు సౌత్మెన్ వచ్చాడు. అతను అడిగాడు, రేపు రాత్రికి నీవు ఆలయానికి వెళ్తున్నావా అని. అవును, నేనెక్కడ ఉంటాను అని నేను చెప్పాను. మీరా నా వైపు తిరిగి చూచినది. ఆమె అన్నది, నేను అర్థం చేసుకోవట్లేదు. నీవు అలాగని నేను అనుకోవట్లేదు, లేక ఎదురు చూచట్లేదు అని అన్నాను. ఇంకా చెప్పాను, లేదా ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. దేవుని ఆత్మచేత నడిపించబడు ఎవరు కూడా అర్థము చేసుకునబడరు. మన ప్రభును కూడా వారు అర్థం చేసుకోలేదు. ఒక నిమిషం ఒక విధంగాను, మరో నిమిషములో మరో విధముగాను ఆయన మాట్లాడినట్లుగా ఆయన అగుపించాడు. ఒకచోట ఒకదాని గురించి ఆయన మాట్లాడుచునేను. ఒక సమయాన అది మాట్లాడుతున్నది యేసు, మరొక సమయాన అది మాట్లాడుతున్నది దేవుడు. మీరు గ్రహించారా? చిటి చివరికి శిష్యులు అడిగారు, ఇదిగో ఇప్పుడు నీవు వివరముగా మాట్లాడితివి, ఇప్పుడు మేము అర్థం చేసుకున్నాం. చూశారా? యేసు అన్నాడు, ఇప్పుడు మీరు నమ్ముతున్నారా? చూశారా? ఆ తర్వాత, నీవు దాన్ని చేయనవసరం లేదు, ఎందుకనగా నీవు ఆత్మ ద్వారా నడిపించబడితివి. నీవు ఒకటి చేయుటకు ఆరంభించితివి,
ఒకచోట దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీవు ఇక్కడ ఆగిపోయి ఇక్కడికి వచ్చావు. ఆత్మ వల్ల నడిపించబడుట. వారు విచిత్రమైన వారు. నీవు దేవునికి ప్రతిష్ఠ చేయబట్టుకై వారిలో జీవమున్న ప్రత్యేకమైన వారు. నేను ఎల్లప్పుడూ ఇది చెప్తుంటాను. ప్రభు చిత్తమైతే నేను ఇది చేస్తాను. చూశారా, నేనెవరికైనా వాగ్దానం చేసినట్లయితే ప్రభు చిత్తమైతే నేనది చేస్తాను. గమనిస్తున్నారా? కాబట్టి ఇది ప్రభు చిత్తము కానట్లయితే, ప్రభు చిత్తమైతే ఈ వర్తమానంపై నేను మాట్లాడతాను. ఈ వర్తమానంపైనే కాలిఫోర్నియా కొరకు తీసివేయమని ఆయన నాకు పిలుపు ఇవ్వగలడు. నీవు ప్రతిదీ ప్రక్కన పెట్టి ఎంత త్వరగా చేయాలో అంతగా కాలిఫోర్నియాకై తీసుకునగలవు. నేను అలాగ జీవించాలని ఆశపడుతున్నాను. నన్ను క్రింద కట్టుకొనుటకు నేను కోరుకునను. ఒక గొప్పది, ఏదో పెద్దది, లేక మిలియన్ల డాలర్ల విలువైన ఒకటి ఏదో నాకు అవసరము లేదు. ప్రతిదినము నన్ను కట్టివేయుటకు నీవెంతో ధనము సంపాదించవలసి ఉన్నది. ఈ ప్రజల వద్దకి నీ వెళ్ళాలి. వారిలో 5 మాత్రమే అక్కడ ఉన్నారు. అయితే నీవు అక్కడికి వెళ్ళు. నీవు విడిచిపెట్టమని చెప్పు వరకు అక్కడే ఉండు అని దేవుడు చెప్పు స్థలములో నేను ఉండాలని ఆశపడుతున్నాను. నేను అక్కడికే వెళ్ళవలసి ఉన్నది. ఒప్పందాలు ఏవీ లేవు. ఆయనను విదేశాలకు వెళ్ళమంటే ఇప్పుడే తెలబడినది. అది ఇక్కడే జర్మనీకి వెళ్ళుట లేదా ఆఫ్రికాకు వెళ్ళటం. ఆఫ్రికాకు వెళ్ళుటకు ఆత్మ అప్పుడే నాలో భారం పెట్టియుండగా ఒక కోటీశ్వరులైన ఒక స్త్రీ ఇలా అన్నది, ప్రయాణపు నిధిని నేను భరిస్తాను, ప్రతి చిన్నది నేనే చెల్లిస్తాను అని ఆమె చెప్పినది. అది అంతే. పరలోకపు నా తండ్రి సమస్తాన్ని కలిగి ఉన్నప్పుడు డబ్బు మొదలైన వాటిని గుర్చి నేనెందుకు భయపడాలి? చూశారా, ఆయన ఈ ధనవంతుడితో మాట్లాడుతాడు, లేక ఆ ధనవంతుడితో మాట్లాడతాడు, లేక వీరితో లేదా వారితో మాట్లాడగలడు. దాన్ని గుర్చి నేనేమి భయపడనవసరం లేదు. సహోదరు రాయ్, ఆ విధంగా జీవించుట ఆయన నన్ను గూర్చి జాగ్రత్త తీసుకును. అదెంతో మంచిది. ఇప్పుడు మనము మన లేఖన భాగములను 4వ అధ్యాయములకు త్రిప్పుదాం. పరిశుద్ధ మత్తయి ప్రకారముగా సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుటకు ప్రారంభిద్దాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచెరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. అప్పటి నుండి అను పాఠ్యాంశం మీద నేను మాట్లాడని ఆశపడుతున్నాను. తెలుసా, మానవ మాత్రులుగా ఒక ప్రత్యేక సమయం నుండి జరిగే విషయాలను గురించి మనం తలుస్తూ ఉంటాము. అప్పటి నుండి ఫలానా సంగతి జరిగినది లేక సంభవించినది. అనేకసార్లు నీ ఒక వృద్ధ పురుషునో లేక వృద్ధులైన స్త్రీనో కలిసినప్పుడు ఒక సంఘటన సంభవించిన సమయాన్ని పునరావృతము చేయుటకు వారు ఇష్టపడుతూ ఉంటారు. వారిది ప్రత్యేకించి గుర్తు చేస్తూ అది అప్పటి నుండి అని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ప్రయోగాత్మకంగా అవి ఉండునని నేను అనుకుంటున్నాను. ఒక ప్రత్యేక సమయంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఈ రాత్రి అప్పటి నుండి ఒకటి మార్చబడినది. ఫలానా విషయం అప్పటి నుండి జరిగినది. అప్పటి నుండి అది వ్యత్యాసకరమైపోయినది. మనమది చేయటికి ఒక మంచి పని. మనము ఆలోచన చేస్తున్న విషయాలు, వాటిలో కొన్ని జ్ఞాపకార్థాలు మార్చబడిన విలువ కలిగినవై ఉంటవి. ఆలోచించేటికి కొన్ని విలువ లేనివై ఉంటవి. ఉదాహరణకు, ఒక చెడ్డ పేరు గల ఒక స్త్రీ ఉన్నట్లయితే ఆమె ఇలా చెప్తుంది, ఒకప్పుడు నేను మంచిదానిగాను, నీతిమంతురాలుగాను, నైతిక విలువ గల అమ్మాయిగాను ఉన్నాను. అయితే ఒక ప్రత్యేకమైన రాత్రి ఒకటి జరిగినది. ఇలా చెప్తుంది,
అప్పటి నుండి ఆమె తప్పుడు దారిపైన ఉన్నది. ఆమె యొక్క బ్రతుకు పాపములో కొట్టబడి అంధకారములోనూ మసితోనూ ఉండిపోయినది. కేవలం తీర్పు మాత్రమే ఆమెకి కచ్చుకుని ఉన్నది. అయితే ప్రత్యేకమైన అప్పట్నుండి ఆమెకు జ్ఞప్తి ఉన్నది. ఆమె తప్పు దారిన పట్టినది. అప్పుడు అది జరిగినది ఆమెకు జ్ఞాపకమున్నది. ఒక త్రాగుబోతు ఈ రాత్రి అతడు వీధుల్లో ఉండి అతని విషాదాలు అతడు త్రాగుతూ ఉంటాడు. నీవతన్ని బయటికి తీయగలవు. కొంచెం కాల క్రితము న్యూయార్కులో త్రాగుబోతులుండే ఒక పెద్ద నడివీధిలో బౌరీ వద్ద నేను ఉన్నట్లుగా నేను ఒక దైవసేవకునితో నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడ కొందరు పురుషులు పడి ఉన్నారు. చాలామంది పురుషులు నిరుత్సాహంతో నిస్సహాయులై వారి మొలలపైన బట్టలన్నీ తడిచి అక్కడ పడి ఉన్నారు. వారి గడ్డాలు వారి ముఖములను కప్పినవి. భయంకరమైన స్థితిలో వారు ఉన్నారు. నిజంగా వారు అపకారము చేయనివారే. ఈ దైవసేవకుడు అన్నాడు, ఒకని పైకెత్తి అతని అడుగు అన్నాడు. ఒకడు బయట బజార్లో తలపెట్టి తన పాదమును కారులోని బంపర్లో పెట్టి పడి ఉన్న ఒకతని వద్దకు వెళ్ళాను. విశ్రాంతి గదిలోకి వెళ్లలేని స్థితిలో అతను ఉన్నాడు. అతను భయంకరమైన స్థితిలో ఉన్నాడు. నే అతన్ని పట్టుకుని, నీవు మాట్లాడగలవా అని అడిగాను. అతను నాకు ఏమీ జవాబు ఇవ్వలేదు. కాబట్టి ఆ దైవసేవకుడు క్రింద కూర్చున్నాడు. అతనితో ఎలాగూ సంప్రదింపులు చేయాలో ఎక్కువగా అతనికే తెలుసు. ఎవరినీవు అని అడిగాడు. చివరికి అతనికి ఉద్రేకమొచ్చుట్లుగా చేశాడు. అతను చెప్పాడు, నీవు నాకు త్రాగటానికి కొనిస్తే అని అడిగాడు. వచ్చి చూడు, అతడే ఆ బ్యాంకుకి అధ్యక్షుడిగా ఉంటున్నా దానివైపు తన వ్రేలిని చూయించాడు. ఓహో అతడు అన్నాడు, మేం బౌతికులము. ఏమి జరిగిందో చెప్పగలవా నాకు? నీవు నాకు త్రాగుడుకు ఇస్తానంటే మేము దాన్ని చేయము. నే అన్నాను, నీ దుఃఖానికి మా దుఃఖం మేము కలుపులేము. నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. అతని కథ విన్నాము. ఒక రాత్రి అతని ఇంటికి వచ్చాడు. ప్రియమైన జాన్ అన్న ఉత్తరం బల్లపైన పెట్టబడి ఉన్నది. అది అతని భార్య అతని విడిచిపెట్టినది. అతడు ఆమెను ప్రేమించాడు. అతని బిడ్డలను ఆమె తీసుకుని పోయినది. అతనికి విడాకులిచ్చినది. ఇంకో పురుషునితో ఆమె వెళ్లిపోయినది. ఏమి చేయాలో నాకు తెలియలేదు. నా తలను పేల్చి వేసుకోవడమా లేక ఏం చేయాలి? కాబట్టి నేను కొట్టుకు వెళ్ళిపోయాను. అప్పటి నుండి అతడు అలా ఉన్నాడు. అది ప్రపంచమంతట్లో ఉన్నది. ఒక అబద్ధికుడి తీసుకో. ఒక దినాన నేను ఒక మనిషితో చెప్పినట్లు నీవొకని తీసుకో. అది తమాషాలు చెప్తున్నాడని నేను అనుకున్నాను. తెలుసుకున్న తర్వాత వారు నిజంగా నమ్మునంతగా అతడు చాలా అబద్ధాలు చెప్పాడు. నేను అడిగాను, అది చేయుటకు నేను చేసిందెవరు అని. అతనితో మాట్లాడాలని క్రింద కూర్చున్నాను. నేను అడిగాను, నేను అడగాలని అనుకుంటున్నాను. ఆ కథలు ప్రజలు నమ్ముటకు చాలా విడ్డూరంగా ఉన్నవి. అతడు చెప్పాడు, నాకు జ్ఞాపకం ఉన్న మొట్టమొదట నీతో చెప్తున్నాను. అతడు చెప్పాడు, నేను మంచి గృహములో పెంచబడిన చిన్నపిల్లవాడను. అతడు అన్నాడు, నేను వెళ్ళిపోయి జొన్నపీచు సిగరెట్టు త్రాగాను తెలివిగా ఉండుటకు. నేను ఆ వాసన పోవటానికి నేను కాఫీ త్రాగాను. అతడు చెప్పాడు, ఇంటి వెనక పొయ్యి గొట్టం వెనకాల నేను దాన్ని చేశాను. అతడు చెప్పాడు, నా తల్లి నన్ను పట్టుకుని నాతో అడిగినది నేను మర్చిపోలేను. ఆమె నాతో అన్నది, బిడ్డా నీ నోరు వాసంచుని. నేను ఆమె ముఖములోకి గాలి ఊదాను. ఆమె అన్నది, నీ నోటులోని వాసన పోవుటకై నీవు కాఫీ త్రాగావు. నీవు చేస్తుందేంటి? నీవు సిగరెట్లు త్రాగావా? అతడు చెప్పాడు, ఆమెకు సత్యమే చెప్పమని ఒకటి నాకు చెప్పినది. అయితే నేను చెప్పాను, లేదమ్మా, నా గుండె చీల్చి చెప్తున్నాను, నేను సిగరెట్ త్రాగలేదు అని అన్నాడతడు. అప్పటి నుండి అది ఆరంభమైనది అని అతడు చెప్పియున్నాడు. ఒక ప్రత్యేకమైన సమయం నుండి ఆరంభమైన ఒకటి మనందరము చూడగలము. అప్పటి నుండి విషయాలు మారిపోవుట. మనము ఆలోచించేదగిన మరికొన్ని ఉపయుక్తమైన విషయాలు ఉన్నవి. మనుష్యులు మంచి ఉద్దేశంతోనే కార్యాలను నూతనమైనవిగా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ప్రత్యేక సమయం నుండి పనులు చేయటానికి.
ఉదాహరణకు విద్యుత్తు మొట్టమొదట బెంజమిన్ ఫ్రాంక్లిన్ ద్వారా కనుగొనబడినది. వారు అది జయించుటకు ప్రయత్నం చేశారు. వారు ఈ విధముగా ప్రయత్నం చేశారు. అప్పటి నుండి యుద్ధాలు ఇక ఉండవని. ఎందుకనగా ఈ విద్యుత్తు ఎంతో ఎక్కువైన వోల్టేజ్తో కంచెగా పెట్టబడును, ఏ మనుషులు దాటుకున్నట్లు అని వారి అర్థం. మంచిదే. ఉదాహరణకు నేరుగా ఆ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి ఒప్పందం పైన ఖైసర్ వెహెబ్ సంతకం చేశాడు. అమెరికాలో ఇక్కడ మనకు చెప్పబడినది. నేను 9 సంవత్సరాల బాలునై ఉన్నాను. నా వయసు 9 సంవత్సరాలు. ప్రజలందరూ చెప్తుండేవి నాకు జ్ఞాపకమున్నవి, ఇక మనకు యుద్ధాలు లేవు అని. అప్పటి నుండి నిత్యముగాది అయిపోయినది. అయితే మనకు మరొక యుద్ధం వచ్చినది, ఆ పెద్ద యుఎన్. దానికి ముందు నేను మరొకటి చెప్తాను. లీగ్ ఆఫ్ నేషన్ అను దానిని వారు తయారు చేశారు. జాతుల సమాఖ్య అను దాన్ని వారు తయారు చేశారు. వారు అన్నారు, ఇప్పుడు మనకు యుద్ధములు ఉండవు. ప్రపంచాన్ని కాపులా కాయుటకు మనకు జాతుల దేశముల సమాఖ్య ఉన్నది. కాబట్టి ఎక్కడైనా ఉపద్రవం జరిగితే ప్రతి దేశంలో నుండి ఈ మనుషులు అక్కడికి వెళ్లి ప్రపంచాన్ని రక్షణ చేస్తారు. అయితే అదే విఫలమైపోయినది. వారు యుద్ధములు జరిగించుతూనే ఉన్నారు. యుఎన్ కూడా అటువంటిదే అయిపోయినది. రేపు రాత్రి లేక ఆదివారం రాత్రి మనకొక ముందు ప్రకటన చేయబడినది. పర్ల్ హార్బర్ ప్రకటించిన అదే మనిషి అదే ఖచ్చితంగా అదే తరుణంలో విమానాలు బాంబులు వేయును అని చెప్పినవాడు అతడే. ఆదివారం రాత్రి 12 గంటలకు అమెరికాలోని ప్రజలు 175 మంది బురదైపోతారు. ఈ రాబోతున్న ఆదివారం రాత్రి 12 గంటలకు రష్యా అమెరికా సంయుక్త రాష్ట్రాల పైన బాంబు వేస్తుంది. అది చెప్పిన మనిషి పర్ల్ హార్బర్. వారు దాన్ని బయటపెట్టలేదు, ఎందుకనగా ప్రజలు మైమర్చిపోతారు. నేను దాన్ని నమ్మట్లేదు. గమనిస్తున్నారా? లేదు. కారణం అది అనుయుద్ధము కాలేదు. వారిలో ఒకరు శబ్దతడల నుండి వెళ్తారు. ఈ విధముగా మనము వారిని ఆ విధముగా నెడతాము. ప్రపంచం ముక్కలైపోతుంది. ఒకటి జరగవలసింది. ఇంకా యేసు వచ్చు ముందుగా. అవునది నిజం. ఉదాహరణకు పెళ్లి చేసుకున్న యవ్వన జంట, వారు పెళ్లి చేసుకున్న ఒక ప్రత్యేక సమయం ఉన్నది. వారు ఒకరికొరకొకరు వాగ్దానాలు చేసుకుంటారు. ఒకరితో ఒకరు వారి నమ్మకత్వాన్ని వడంబడికలు చేసుకుంటారు. వారు చెప్తారు, మేము ఇరువురము జీవించినంత కాలము మేము ఒకరిని ఒకరము ప్రేమించుకుంటాము, గౌరవించుకుంటాము, పోషించి సంరక్షించుకుంటాము. అయితే ఒకటి జరిగిన ఒక సమయం వస్తున్నది. వీటన్నిటికీ కూడా ఒకటి జరిగిన సమయం వస్తున్నది. ఒకవేళ వారి యొక్క వాగ్దానాలన్నీ జాతుల సమైక్య మొదలైనవి బహుశా మంచి ఉద్దేశమే కావచ్చును. అయితే అవన్నీ ఒక అంతమునకు వచ్చును. అవన్నీ పగుళ్ళు బారి మనిషిని పాదముల కిందకి వచ్చును. మనకున్న అన్ని మంచి ఉద్దేశాలన్నీ అవన్నీ ఒక అంతమునకు రావలసి ఉన్నది. అయితే నిత్యమైన ఒక దాని యొద్దకు మనుషుడు వచ్చు ఒకటి ఉన్నది. అది మానవుడు దేవుని కలుసుకున్న సమయం. అక్కడ నిరంతరముండు ఒకటి జరిగినది. మనము మన తప్పిదాలు చేస్తూ ఉంటాము. మనము కొత్త సంవత్సరం రాత్రి మన వాగ్దానాలు చేస్తాము. తరువాత రోజే వాటిని పగలగొడతాం. మనము కొత్త పుడలు తిప్పుతాము. వాగ్దానాలు వడంబడికలు చేస్తాము. మన పూజాల యొద్దకు వెళ్తాము. మనము కాదు, కథలిక వారు. ఒప్పుకోళ్లు చేస్తాము. వాగ్దానాల సంతకాలు చేస్తాము. మనం బలిపీఠం వద్దకు వచ్చి నూతన అధ్యాయం తిప్పుతాము. అయితే అవన్నీ వృధే. కాబట్టి తరువాత ఒకరు మన యొక్క దారికి అడ్డుపరచట్లయితే మన యొక్క పాత కోపం తిరిగి ఎగిరిపడుతున్నది. మనము ఇక లోపడబడినప్పుడెల్లా అది ప్రతిసారి తిరిగి సంభవిస్తున్నది. అయితే ఒక సమయానికి మానవుడు రాగలిగిన ఒక స్థలము ఉంటున్నది. అక్కడ అతనిని నిత్యము మార్చగలిగినది, నిత్యత్వమునకై ఉంచగలిగినది. నా యుద్ధకు వచ్చు అని ఎంతమాత్రం కూడా త్రోసివేయను అని యేసు చెప్పియున్నాడు. ఒక్క మనుషుడు దేవుని యుద్ధకు రాగలడు. అతని యొక్క నిత్యత్వము అంతమంతా మార్చబడుతున్నది. ఒక మనిషి దేవుని కలిసి కొనగలడు.
ఇక ఎన్నడూ ఆ విధముగా ఉండకుండా ఉండగలడు. నీవు దేవుని కలుసుకుని నీవున్నట్లుగా అదే విధముగా నీవు ఉండవు. నీవు ఆయన నుండి మరులు కొన్నవా, నీవెన్నడూ ఉన్నంతగా నిత్యంగా ఉంటావు. నీవు ఆయన స్వీకరించితే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆయన వాగ్దాన ప్రకారంగా కడవరి దినాన ఆయన నిన్ను లేపుతాడు. అబ్రహామును పిలువబడి ఒక మనుషుడు ఉన్న సమయం ఒకటి ఉన్నది. కల్దీలలో నుండి బయటికి వచ్చి ఊర్ అను పట్నంలో నివాసముండెను. అతడు నీతిమంతుడు, మంచివాడు. బహుశా అతని యొక్క తండ్రి విగ్రహాలను ఆరాధించి ఉండవచ్చును. ఎందుకంటే వారు బబులోను నుండి వచ్చారు కాబట్టి. అతడు కేవలం సాధారణ మనిషి. అతడు వృద్ధుడైపోతుండెను. అతనికి వయసు 75, అతని భార్యకు 65. ఒకానొక దినాన ఒకవేళ అతడు బయట పొలములో ఉండి ఉన్నాడేమో, వేటాడుతూ ఉన్నాడేమో, లేక అతను ఏమి చేస్తున్నాడో, బెర్రీలు ఏరుకుంటున్నాడో, అతని పని ఏమైనప్పటికీ అతడు దేవుని కలుసుకున్నాడు. అప్పటి నుండి అతడు మార్చబడ్డాడు. లేని వాటిను అతడు పిలవగలిగాడు. కారణం అతడు దేవుని కలుసుకున్నాడు కాబట్టి. అతడు దేవుని కలుసుకున్న నిమిషం కంట అతడు ఎదిగి ఉన్నాడు. అది అతన్ని మార్చివేసినది. దేవుడు అతన్ని జనాంగాలకు తండ్రిగా పిలిచాడు. దేవుని నమ్మాడు. ఆయనకు వాగ్దానాన్ని నమ్మియున్నాడు. ఎందుకనగా అతడు దేవుని కలుసుకున్నాడు. 25 సంవత్సరాల క్రితమే అతన్ని గూర్చి వారు తర్కించుకున్నారు. అతనికి పొరపాటును నమ్మాడని అతనికి చెప్పండి అని అనుకున్నారు. అయితే బైబిల్ తెలియజేస్తున్నది, అతడు అన్ని వేళలా పరాయివానిగానే ఉండి దేవునికి స్తుతులు చెల్లించాడు. ఎందుచేతనగా దేవుడు వాగ్దానమును నిలబెట్టుకునునని అతడు ఎరిగి ఉండెను. అలాగే ఉండును. ఒకడు దేవుని కలుసుకున్నప్పుడు అది అతని మనుగడలే మార్చివేసినది. అది అతనికి అతీతమైన జ్ఞానేంద్రియాన్ని అనుగ్రహించినది. క్రితం రాత్రి నేను మాట్లాడినట్లుగా ప్రకృతి సంబంధమైన మనిషికి కేవలము 5 ఇంద్రియాలు మాత్రమే ఉన్నవి. అయితే విశ్వాసికి అతడు దేవుని కలిసినప్పుడు అతనికి ప్రత్యేకమైనది ఒకటి పొందుకుంటాడు. ఛాయలకు పైగా అతన్ని ఎత్తున్నది అది అతీతమైన ఇంద్రియము. అసాధ్యమైన విషయాలు జరుగునని అతడు నమ్మునట్లు అది చేస్తున్నది. అవి జరుగునని అతడు ఇంకా నమ్ముతాడు. ఎందుకనగా దేవుడు చెప్పాడు కాబట్టి. ఒక మనుష్యుడు దేవుని కలిసినప్పుడు ఒకటి జరుగుతున్నది. సమస్త జ్ఞానంలో కూడా తర్బితును పొంది దేవుని వాక్యం యొక్క సమస్త వేదాంత విద్యను పొందిన ఒక మనుష్యుడు ఉన్నటువంటి ఒక కాలం ఒకటున్నది. అక్షరం వలన అది అతడు ఎరిగి ఉండెను. అతడు పాండిత్యం పొందినవాడు. అతనికి అన్ని డిగ్రీలు ఉన్నవి. అతడు ఐగుప్తు పండితులకు ఉపాధ్యాయులకు బోధించగల తెలివైనవాడు. అక్షరాన్ని బట్టి అతనికి అంతా తెలుసును. అయితే దానితో పిరికివాడి పారిపోయి ఎడారి ఆవులకు వెళ్లిపోయి పరాయివానికై గొర్రెలను మేపుతూ ఉన్నాడు. అయితే దేవుడు అతని కలుసుకొను సమయం వచ్చినది. మండుచున్న పొదలో అప్పటి నుండి మోషే మార్చబడ్డాడు. ఎందుకనగా అతడు దేవుని మండుచున్న పొదలో కలుసుకున్నాడు కాబట్టి ముఖాముఖిగా దేవుని కలిశాడు. ఇక ఆ విధముగా అతడు ఉండలేకపోయాడు. ఒక స్త్రీ లేక పురుషుడు ఎన్ని వాగ్దానాలు నీవు చేసినప్పటికీ, ఎన్ని కొత్త పేజీలు నీవు తిరగవేసినప్పటికీ నాకు లెక్కలేదు. దేవుని నీవు కలుసుకున్న వరకు నీవు మార్పు చెందలేవు. అయితే ఒక్కసారి నీవు దేవుని కలిసినట్లయితే నీవు నిత్యము మారిపోయినవాడవుతావు. మోషేని మాత్రమే మార్పు చేయలేదు, ఇశ్రాయేలుది మార్చినది, ఐగుప్తునది మార్చినది, ఆ కాలమందున లోకమునది మార్చివేసినది. ఎందుకనగా ఒక్క మనిషి దేవుని కలిశాడు. ఆయన వాక్యముతో ఆయన స్వీకరించాడు. ఈ దినమున మనకు అవసరమైంది ఏంటి? దేవుని ముఖాముఖిగా కలుసుకునుట, ఆయనతో మాట్లాడటం. మనుష్యులు దేవుని కలిసినప్పుడు కార్యాలు మారిపోతవి. నిజం. విషయాలు మనము కలిగి ఉండటానికి అది ఒక్కటే మార్గం. అప్పటి నుండి పెరికివడిన మోషే పారిపోయిన మనిషి మార్చబడ్డాడు. అప్పటి నుండి అతడు ప్రభు దాసుడుగా మారాడు. అది ఎల్లప్పుడూ అలాగే జరుగుతుంది. ఒక్క మనుషుడు దేవుని కలిసినప్పుడు విషయాలు మారుతవి. ఒకప్పుడు ఒక చిన్న బాలిక ఉన్నది. 18 సంవత్సరాలు మించి ఉండలేదు. బహుశా ఆ వయస్సు ఉండదేమో. ఒక ఉదయవేళ
ఒక బిందె నీరు తెచ్చుకొంటకు బావికి వెళ్ళు దారిపైన ఆమె ఉన్నది. ఆమె మంచి చిన్న అమ్మాయి. ఆమె నమ్మినది. ఆమెకు విశ్వాసమున్నది. అయితే ఆ ఉదయం ఆమె దేవుని కలుసుకున్నది. దేవుడు ఆమెకు ఒక సంగతి చెప్పాడు. దాన్ని ఆమె నమ్మినది. స్త్రీ విషయమైన జీవితమంతా మార్చినది. అది ఆమెను అమర్థురాలుగా చేసినది. ఆమె యొక్క పేరు మరియా. ప్రభువైన యేసు తల్లి ఆమె. ఆ చిన్న స్త్రీ కేవలము సాధారణమైన చిన్న బాలిక. అయితే ఆమె దేవుని కలుసుకున్నది. అప్పటి నుండి ఒకటి జరిగినది నిజం. ఒక కరుకైన మోటువాడైన చేపల పట్టు పెద్దవాడు ఒకడున్నాడు. పేరు పేతురు. బహుశా వారు వచ్చినప్పుడు వారు అంత కరుకుగా ఉంటాడేమో. బహుశా ఇతరులకు అతడు క్రూరముగా కనిపించేవాడేమో. ఎందుకనగా ఇక్కడే కొంచెం కాలము క్రితము పెద్ద చేపల పట్టువాడు అన్న చలనచిత్రం నేను చూశాను. ఇది పేతురుకు మంచి వివరణ అవుతుందని నేను అనుకున్నాను. ఎందుకనగా అతడు అంత పెద్ద కరుకైనవాడు. దేనిని అతడు లెక్క చేయడు. దేని త్వరగా నమ్మడు. అయితే ఒకరోజు అతడు దేవుని కలుసుకున్నాడు. అప్పటి నుండి అతడు మారిపోయాడు. అప్పటి నుండి అతడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అపోస్తులైపోయాడు. సహోదరు డేవిడ్ డూప్లెసిస్ కొంచెం కాలం క్రితము ఇలాగ చెప్తూ ఉండేవాడు. హంతకుడగు తార్సువాడైన సౌలు కూర్చి హంతకుల యొక్క వస్త్రాలను తన యొద్ద ఉంచుకుని సాక్ష్యమిచ్చి స్టెఫను యొక్క మరణానికి సాక్ష్యమిచ్చిన వాడితడు. అతడు తన జేబులో ఉత్తరాలు పట్టుకుని ఉన్నాడు. సంఘముల అధిపతి ఎద్దుకు వెళ్లిపోయి ఎవరైతే ఎక్కువగా శబ్దం చేస్తారో, అరుపులు అరుస్తారో, దేవునికి స్తుతి చేస్తారో అట్టి వాణ్ణి బంధించుకొరకై. పరిసయ్యుల దృష్టిలో అతడు గొప్ప వ్యక్తి. అతడును పరిసయ్యుల యొక్క పరిసయ్యుడు. అయితే ఒక దినమున దమస్కు మార్గన అతడున్నాడు. అతడు దేవుని కలుసుకున్నాడు. ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినది. అప్పట్నుండి అతడిక తార్సువాడైన సౌలు కాదు. అయితే అతడు పౌలు, తగ్గించుకున్నవాడు, దీనుడైన ఒకడు. ఎందుకనగా అతడు దేవుని కలుసుకున్నాడు. అది అతన్ని మార్చివేసినది. గవిని యుద్ధ ఒక కుష్ఠరోగి అక్కడ పడి ఉన్నాడు. ఔషధాల విమోచన ప్రయోగాలు అతని స్వస్థపడతలేకపోయినవి. అతని చీము పట్టిన పుండ్లన్నీ పెద్దవైపోయి ఇక అతని చేతులు ఇక పైకెత్తలేకపోయాడు. అతని కాళ్ళు, వాటిని అతడు లాక్కొనలేకపోతున్నాడు. అతని స్థితి నిస్సహాయ స్థితి అయిపోయినది. అయితే ఒకరోజు గవిని యుద్ధ నుండి వచ్చుచూ దేవుని అతని కలుసుకున్నాడు. అతడు సాగిలపడి ఆయనకు ఆరాధించి, నీ చిత్తమైతే నీవు నన్ను శుద్ధునిగా చేయగలవని అడిగాడు. ఆయన చెప్పాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని. అప్పటి నుండి అతనికి ఇక కుష్ఠరోగం లేదు. ఎందుకనగా అతడు దేవుని కలుసుకున్నాడు. అక్కడ త్రోపెక్కన ఒక గుడ్డివాడు కూర్చుని ఉన్నాడు. గుడితనము చేత పగటి వెలుగు చూడలేకపోయాడు. ఏది అతనికి సహాయము చేయలేకపోయినది. ఒకరోజు ఒకరు ఎరికో నుండి నడుచుకుంటూ వచ్చుచున్నాడు. అతడు దేవుని కలుసుకున్నాడు. అప్పటి నుండి అతడు చూడగలిగుచున్నాను. అతనికి దృష్టి వచ్చినది. వెలుగు యొక్క కాంతి అతని కన్నులు పగలగొట్టినది. అతడు తిరిగి చూడగలిగాడు. ఎందుకనగా అతడు యేసును కలుసుకున్నప్పటి నుండి అతడు మారిపోయిన మనుషుడయ్యాడు. అతనికి దృష్టి వచ్చినది. ఒక వ్యక్తి దేవుని కలుసుకున్నప్పుడు ఒకటి తప్పక జరుగుతున్నది. ఒకప్పుడు ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. దేశంలోనే మంచి పౌరుడు. అయితే దురాత్మలు అతని పైకి వచ్చినప్పుడు చెరసాల అతన్ని బంధించలేనంతగా అతడు ఎంతో చెడిపోయాడు. సంఖ్యలతో వారు అతన్ని బంధించారు. 2000 దయ్యములు అతనిలో ఉండెను. తన సంఖ్యలు తెంపి అతని విడుదల చేయగలిగినంతగా అవి ఉండెను. విడుదల వీలుపడినంతగా అవి ఉన్నవి. దయ్యాలతని సమాధుల్లోకి తరమవేసినవి. అక్కడే అతడు నివాసం ఉండేవాడు. బండలు తీసుకుని ఎంతో హీనంగా తనకు తాను కోసుకునేవాడు. హో, అతడు భయంకరుడు. ఆ దురాత్మశక్తులు అతని విడిచినప్పుడు నేనిక్కడికి ఏమి చేస్తున్నాను అని నిస్సహిందేయంతో తలంచేవాడు. అట్టి సమయంలో దయ్యాలు అతనిలోనికి వచ్చేవి. అతని కోసుకుని చీల్చుకునేవాడు. అయితే ఒక దినాన అతను యేసుని కలుసుకున్నాడు. అప్పటి నుండి గెదారునందలి పిచ్చివాడు మంచి మనస్సు కలిగి బట్టలు ధరించుకుని ఆయన పాదముల వద్ద కూర్చున్నాడు. ఒక పెద్ద మనిషిగా అతని ఇంటికి వెళ్ళగలడు. అతడు నాగరికతకు తిరిగి వెళ్ళగలడు. అతడు ప్రేమించు వారి యొద్దకు అతడు తిరిగి వెళ్ళగలిగను.
అప్పటి నుండి నేను మార్పు చెందాను అని చెప్పగలిగాను. అవును, ఒక దినాన దూరాన ఆ కలువరిలో ముఖాముఖిగా దేవుడు మరణము కలుసుకున్నారు. మరణము జీవము కలిసినవి. అయితే జీవము క్రీస్తు మరణములో నుండి ముళ్ళును లాగివేశాడు. అప్పటి నుండి మరణములో దాన్ని ముళ్ళు లేదు. దాన్ని గురించి నేను ఎంతో ఆనందిస్తున్నాను. దేవుడు మరణము ఒకదానొకటి కలుసుకున్నవి. మరణము ఆ విధముగా లేదు. ఇప్పుడు దాని ముళ్ళు దానిలో లేదు. క్రైస్తవ విశ్వాసి దానికెదురుగా వెళ్లిపోయి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, పతాళమా నీ విజయమెక్కడా అని చెప్పగలడు. ఎందుకని? అవి రెండు దేవుని కలుసుకున్నవి. అవి అప్పటి నుండి అలా కాదు. ఏ మనుషుడు అలాగే ఉండడు. ఏది అలాగే ఉండదు. అవి ఒకసారి దేవుని కలుసుకున్నట్లయితే నీవు అలాగే ఉండవు. ఆసుపత్రిలో పడక మీద నేను పడి ఉండడం నాకు జ్ఞాపకమున్నది. నేను బ్రతుకుటకు వైద్యులు 3 నిమిషాలే ఇచ్చారు. నా గుండె కొట్టుకున్నటకు నిమిషానికి 17 సార్లు నేను దేవుని కలుసుకున్నాను. అప్పటి నుండి నేను అలాగు లేను. నాకొకటి జరిగినది. ఎవ్వరూ ఏ వ్యత్యాసమైనది చెప్పలేదు. బిల్ బ్రెన్హామ్ చనిపోయాడు. నేను దేవుని కలుసుకున్నాను. ఒకటి నాలోనికి వచ్చినది. నేను ఆయన కలిసిన నిమిషం మొదలుకొని నేనిక అలాగూ లేను. ఆయన నన్ను మార్చాడు. నన్ను ఆయన ఒక వ్యత్యాసకరమైన వానిగా చేశాడు. అది క్రొత్త సంవత్సరం వాగ్దానం మాట్లాడలేదు. అయితే నేను దేవుని కలుసుకున్నాను. స్త్రీ పురుషులారా, మీరు దేవుని కలుసుకున్నప్పుడు మీరు మార్చబడినవారు. మనం ఈ రాత్రి నూతన సంవత్సరం వాగ్దానాలు చేస్తాము. రేపు ఉదయం వెళ్తాము వాటిని పగలగొట్టుటకై. తర్వాత రోజు వాటిని పగలగొడతాం. అయితే మనము చేయవలసిందేదనగా నూతన సంవత్సరం వాగ్దానము కాదు, కాని దేవునికి ముఖాముఖిగా మనం వచ్చుట మనకు కవలసి ఉన్నది. నిత్య జీవాన్ని కలిగి ఆయన ఆత్మ వలన జన్మించుట. ఒకప్పుడు ఒక వృద్ధుడొకడున్నాడు. అతడు తన మనస్సు తీర్మానించుకోలేకపోతున్నాడు. దానిలో నుండి అతని దయ్యములు కొడుతూ ఉన్నది. ఒక దినాన పొలంలో ఉండి ప్రార్థించడానికి అతను మోకరించాడు. అతను ప్రార్థన చేస్తున్నప్పుడు చెట్టు మొద్దుతో అతన్ని ఒత్తుతున్నాడు. అతను చెప్పాడు, ఇది జ్ఞాపకార్థంగా ఉండు కాక సతనా, నీవు తిరిగి నా ఎద్దకు వచ్చినట్లయితే ఈ చెట్టు మొద్దుతోనే నేను నిన్ను పొడుస్తాను. ఇక నేను దేవుని కలుసుకున్నానని నేను నీకు చెప్తాను. అప్పటి నుండి అది అయిపోయినది. అది మనకి కావలసి ఉన్నది. పొలములోని మొద్దుతో కక్కపోవచ్చును. అయితే ఒకచోట ఒక రహస్య గదిలో ఒక స్థలములో ఒక రాత్రి 100 కొలదిగా వాగ్దానాలు, 1000 కొలదిగా వాగ్దానాలు వారు అర్పిస్తారు. తర్వాత సంవత్సరం తిరిగి వాటిని అన్నిటినీ మనము తీసుకోవలసి ఉన్నది. మనం ఇలాగంటుంటాము, మేము అబద్ధమాడము, మేము ఇది చేయటం అనుకుంటాము, మా కోపమును మేము ప్రక్కన పెడతాము, మేమెక్కువగా దేవుని పనిచేస్తాము, మేము ఇది చేస్తాం, లేక అది ఇది లేక మరొకటి తెలుసుకుంటే మాత్రం అది వృధా. ఈ రాత్రి మనుషుడు చేయవలసిందేంటి? దేవుని ముఖాముఖిగా కలుసుకునుట. మరి అప్పటి నుండి అతడు మార్చబడిన సృష్టి అవుతాడు. హల్లెలూయా! నేను దాని నమ్మిన విధముగానే నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే ఒక మనుష్యుడు దేవుని కలిసినప్పుడు ఆ నిమిషం నుండి అతను మార్చబడతాడు. మిగతా జీవిత దినాలంతా అతడు ఇక అలాగే ఉండడు. ఎందుకనగా అతడు నిత్య జీవమును కలిగి ఉన్నాడు. అతడు నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తమును అతనికి క్రొత్తవాయెను. అతడు నూతనంగా కనిపిస్తాడు. అతడు చచ్చిపోతున్నాడు అని వైద్యులు చెప్పినప్పుడు వ్యాధిగ్రస్తుడు దేవుని సముఖమున నడవగలిగెను. అయితే దేవుని సముఖమున నడిచి అతని వ్యాజ్యమును విన్నవించుకోగలడు. ఒక వ్యత్యాసకరమైన వానిగా అతడు వస్తాడు. అప్పటి నుండి 66 సంవత్సరములు చక్కెర బండిలో కాంగ్రెస్ మెన్ అప్షా కూర్చుని ఉండటం నాకు జ్ఞాపకమొస్తున్నది. అక్కడ కాలిఫోర్నియాలో ఆ రాత్రివేళ పరిశుద్ధాత్మ దిగి వచ్చి మాట్లాడట ఆరంభమైనది. అతడు దేవుని కలుసుకున్నాడు. అప్పటి నుండి చంకకరణ లేకుండా అతడు నడవగలుగుతున్నాడు. క్యాన్సర్ తినివేసిన ప్రజలు నీడ మాత్రమే మిగిలిన వారిగా అలా పడినున్న సమయం నేను చూశాను. వైద్యులు వారిని వదిలిపెట్టి వారు అయిపోయారు అని చెప్పారు. వారి ప్రియులు గుమికూడి వారికి ఉత్తేజమిచ్చిన ఆఖరి మాటలు వారికి చెప్పియున్నారు. అయితే వారు దేవుని కలుసుకున్నారు.
అప్పటి నుండి వారు మార్చబడ్డారు. వారు వ్యత్యాసంగా జీవిస్తున్నారు. అదిగో, ఆ దూరాన వీధిలో ఉన్న చెడ్డ స్త్రీని నేను చూడగలుగుతున్నాను. దూరాన సందుల్లో ఉన్న త్రాగుబోతు నేను చూడగలుగుతున్నాను. ఆలయంలో ఉన్న వేషధారి నేను చూడగలుగుతున్నాను. పలు పలు రకాలైన ప్రజలు ప్రతి ఒక్క నూతన సంవత్సరం కొత్త కాగితాన్ని మార్చుచూ ఒకటేదో వ్యత్యాసకరమైనది చేయటకు ప్రయత్నం చేస్తూ ఉత్తరవాదం చేయు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి వారు దేవుని కలుసుకుందురు కాక మరి అప్పటి నుండి మరణ ఛాయల్లో కూర్చున్న వారికి యేసు బోధించాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఒక నిజమైన మార్పు అతనిలో రావాలని ఒక మనిషి ఆశపడితే దేవుని ఎదుగు ముఖాముఖిగా అతన్ని రానివ్వు. ఒక్కసారి ఆయన్ని కలుసుకునేవు. అప్పటి నుండి నేను మార్పు చెందిన మానవుడను అని అనుభవరీతిగా నాకు తెలుసును అని అతను చెప్పగలుగుతాడు. కొద్దిసేపట్లో సంఘము ఇక్కడ బలిపీఠం యొద్ద చుట్టూ కుడుకుంటారు. మీ బ్రతుకులను నూతనముగా మీరు ప్రతిష్ఠ చేసుకునండి. మీరు విషయాలు విడిచిపెట్టండి. బలిపీఠం యొద్ద పడవేయండి. సహోదరుడా, నేను నీకు ఒక సలహా ఇస్తాను. నీవు ముఖాముఖిగా దేవుని ఎన్నడూ కలవనట్లయితే నేను నీకు చెప్తాను. నీవు బలిపీఠం యొద్ద ఉండిపో. దేవుని కలుసుకున్న వరకు అక్కడే ఉండిపో. ఆ తరువాత నీ వ్రేలిని నూతన సంవత్సరం రాత్రికి తిరిగి చూయించు. నేను నూతన పుటను త్రిప్పాను, నేను క్రొత్త ప్రమాణమును చేశాను అని కాదు సుమా. అయితే అప్పటి నుండి నేను దేవుని కలుసుకున్నాను. జీవితం మార్చబడినది. విషయాలు వ్యత్యాసకరమైపోయినవి. నాకు ప్రతిదీ కొత్తదైపోయినది. అప్పటి నుండి నీవు దేవుని కలిసిన సమయము నుండి అది నూతన సంవత్సరమును కలయుటి కాదు. కొద్ది నిమిషాల్లో మనం దాన్ని కలవబోతున్నాము. ఆ తర్వాత సుమారు 2:30 తర్వాత అని నేను అనుకుంటున్నాను. బహుశా అంతకంటే తక్కువ కావచ్చును. మనం ముఖాముఖిగా కొత్త సంవత్సరమును కలుసుకుంటాము. మనం ప్రమాణాలతో దాన్ని కలుసుకుంటాము. మనం నిబంధనలతో కలుసుకుంటాము. మంచి అభిప్రాయాలతో మనం కలుసుకుంటాము. మనం కలుసుకుని క్రొత్త పుటను త్రిప్పుటకు మనం ప్రయత్నిస్తాము అని చెప్తాం. వ్యత్యాసకరంగా చేయుటకు మేం ప్రయత్నిస్తాం. అదంతా మంచిది. నేనది అభినందిస్తున్నాను. సహోదరుడా, మొదట నీవు దేవుని కలయి వరకు అది నిత్యమైనది కాదు. నీవు దేవుని కలుసుకున్నట్లయితే మొదట అప్పటి నుండి ప్రతిదీ కూడా వ్యత్యాసకరమవుతుంది. మనం తల్ల ఉంచుకుని ప్రార్థించుకుందాము. ప్రభువైన యేసు, దేవుని కుమారుడా, ప్రభువా, నేను నిన్ను కలుసుకున్న సమయం నాకు జ్ఞాపకమున్నది. దౌర్భాగ్యుడును, దిక్కుమాలినవాడను, మంచిగా జీవిస్తూ నైతిక బ్రతుకు కలిగి ఎటూ పరుగులు తీయక మద్యపానం సేవించుట, జూదమాడుట, పొగ త్రాగుట మొదలైనవి నేను చేయలేదని నేనెరుగుదును. అయితే సుమారు 20 సంవత్సరాల క్రితము ఆసుపత్రి గదిలోకి దొంగిలించుటకు మరణం వచ్చినప్పుడు ఒకటి నా బ్రతుకులో కొదువై ఉన్నది. అక్కడే నేను దేవుని కలుసుకుంటుని. అప్పటి నుండి ప్రభువా, అప్పటి నుండి నీకు సేవ చేయుటకు నేను ప్రయత్నిస్తున్నాను. నా బ్రతుకు మార్చబడినది. ప్రతిదీ వ్యత్యాసకరంగా ఒగపెట్టుచున్నది. ప్రభువా, నేను నిన్ను కలుసుకున్నందుకు నేనెంతగానో ఆనందంగా ఉన్నాను. ఈ రాత్రి నూతన సంవత్సరాన్ని ఎదుర్కొంటూ నా హృదయంలో ఉన్న జీవం గల ఆత్మచేత దాన్ని ఎదుర్కొంటకు నేను ఆనందంగా ఉన్నానని చెప్పగలుగుతున్నాను. ప్రభువా, మాకు అనుభవాలు దయచేయము. నీ కనికర కటాక్షం మాకు అనుగ్రహింపము. మా పాపములన్నీ క్షమించుము. ఓ ప్రభువైన దేవా, రాబోతున్న ఈ సంవత్సరమునందు మేము నిన్ను కలిశామని, మా బ్రతుకులు మారినవని మేమొక అనుభవం కలిగి జీవించుదుము కాక. ప్రభువా, అనుగ్రహించండి. మా తప్పిదాలన్నీ క్షమించుము. మాలోని పరిశుద్ధాత్మను పెట్టుము. మమ్ము నడిపించి మాకు మార్గము చూయించుము. తండ్రివైన దేవా, ఇక్కడ 1960 నన్ను ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్త కూటములు, తరుణములు అక్కడ ఉండి ఉన్నవి. చివరకు 10,000కు, 1,000 వేలకు, కరకు అన్యజనుల మొదలైన వారు బహుశా నీ యొద్దకు రావచ్చును. ఓ ప్రభువైన దేవా, నీ ఆత్మ నా హృదయంలో ఉంచుకొని ఈ రాత్రిని బలిపీఠమును సమీపించుచున్నాను. నిన్ను ముఖాముఖిగా కలుసుకుని, ఓ దేవా, నాకు సహాయము చెయ్యి. నా గుండె తృష్ణతో మండిపోతున్నది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పుచున్నాను. పరిచర్యకు నన్ను నేనుగా నీకు అప్పజెప్పుకుంటున్నాను. నీవు ఎక్కడికి నడిపించాలనుకుంటే అక్కడికి నడిపించుము ప్రభువా.
ఎక్కడికి నీవు నన్ను పంపించాలనుకుంటే అక్కడికి నన్ను పంపించుము. ప్రభువా, అలాగ మాట్లాడు, నేను వెళ్తాను. నా సంఘాన్ని దీవించుము, సహోదరు నెవిల్ను దీవించుము. ఇక్కడున్న అందరినీ, మా గౌనుల యొద్దనున్న క్రొత్త వారిని దీవించుము. సాయంకాలములో వెంట వెంట మాట్లాడు ఈ సంఘ కాపులను దీవించుము. వారి పరిచర్యను నీవు దీవించమని దేవా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. సహోదరు నెవిల్ను దీవించుము, సహోదరు జూని జాక్సన్ను, సహోదరు బిలియన్ను, మిగతా దైవ సేవకులందరినీ దీవించుము. తండ్రి, మాకు ఘనమైన సంవత్సరముగా 1960 మాకు దయచేయము. ప్రభువా, ముఖాముఖిగా నిన్ను కలుసుకున్న మేము ఆత్మ ద్వారా తిరిగి జన్మించడం అన్నది మేము ఎరిగి ఉన్నాము. నిన్ను సేవించడానికి నిత్యమైన నీ కృపను మాకు దయచేయము. యేసు నామమున మేము ప్రార్థిస్తున్నాము. మీరాయన్ని ప్రేమిస్తున్నారా? 1960 నేను క్రొత్త పుటను తిప్పానని అన్నట్టుగా ఉండకును కాక, నేను నూతన బ్రతుకును ఆరంభించుటకు ప్రయత్నించాను అని అన్నట్టు ఉండనీవు నీకు. అయితే నేను దేవుని కలుసుకున్నాను. అప్పటి నుండి జ్ఞానమును కమ్మించిన సమాధానము నాకున్నది అని ఉండును కాక, క్షప్పశక్యము కాని మహిమాయుక్తమైన జ్ఞానమునకు మించిన సమాధానము నాకున్నది. నాకు సంతృప్తి ఉన్నది. చివరికి నాకు మరణం వచ్చినా దేవుని కౌగిట్లో నేను ఉంటాను. ఆఖరి నా శ్వాస ముగిసిన నిమిషాన ఏది వచ్చినా ఏది పోయినా నాకు అనవసరం. ఆదివారం రాత్రి వారు అనుకుంటే దాన్ని ఉదయని, వారు కోరితే బాంబు పేలెళ్ళు చేయదు. మేము మహిమలో ఆయనతో ఉండేంత వరకు ఆమేన్. ఏది మమ్మల్ని హాని చేయదు. హల్లెలూయా. నేను దేవుని కలుసుకున్నందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అప్పటి నుండి అని చెప్పగలందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఆ మచ్చ వరకు దాన్ని గుర్చి ఉంచండి. నేను దేవుని కలిసినప్పుడు ఒకటి నాకు జరిగినది. అప్పటి నుండి నేను మార్చబడితిని. అప్పటి నుండి నేను మారిపోయాను. దేవుని మహిమ బలముల కొరకు ఒక సాక్షిగా ఈ రహదారిపై నేను ఉన్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఒక పురాతనమైనది ఒకటి ఇక్కడ ఉన్నది. దేవుడు అక్కడికి దిగి వచ్చి ఆయన కృపను బట్టి నన్ను రక్షించి నన్ను స్వస్థపరిచి ఆయన ఆత్మతో నన్ను నింపాడు. లోకములో ఘనమైనదైన ఆయన సువార్తను నన్ను ప్రకటింపనీయండి. ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క విచారము లేదు. అయితే ఈ అన్ని దినాలలో, ఇక ముందు దినాలలో నేను దేవుని కలుసుకుని నిత్యత్వములో నేను కృతజ్ఞ ఉంటాను. దేవుడి మిమ్మల్ని దీవించును కాక. మంచిది సహోదరు నెవిల్.